నినాదాలు చేశారు. ఆ తర్వాత కొంత వివాదం రాజుకుందని చెప్పొచ్చు. మేయర్ ఇంటి ముందు చెత్త వేయడాన్ని వైసీపీ నేతలు నిరసిస్తున్నారు. ఇక టౌన్లో చెత్త సేకరణ చేపట్టకపోతే మేయర్ ఇంటి ముందు చెత్త వేయాలని ప్రజలకు పిలుపునిచ్చింది ఎమ్మెల్యే. ఇక ఎమ్మెల్యే మాధవరెడ్డి పిలుపు మేరకు టీడీపీ ఆధ్వర్యంలో చెత్తతో పెద్ద ఎత్తున మేయర్ ఇంటి వద్దకు చేరుకున్నారు మహిళలు. మేయర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మేయర్ ఇంటి దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే మాధవిరెడ్డి పిలుపు మేరకి టీడీపీ శ్రేణులు కావచ్చు, ఇతర మహిళలందరూ కూడా ఒకవేళ కనుక కడపలో చెత్త కనుక ఏరివేయకపోతే చెత్తకు సంబంధించిన అంశం అక్కడ ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, స్థానిక శానిటైజేషన్ సిబ్బంది కావచ్చు, చెత్త కనుక తీసివేయకపోతే మేయర్ ఇంటి ముందు చెత్త వేయడని ఎమ్మెల్యే పిలుపు మేరకు ఇక్కడికి చేరుకున్నారు. చాలామంది మహిళలు చెత్తను తీసుకొని వచ్చారు తమ వెంట. ఆ చెత్తను పూర్తిగా కూడా మేయర్ ఇంటి ముందు పడవేసి వెళ్లారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడ చాలామంది వైసీపీ నేతలు కూడా ఇక్కడ చెత్త వేయడాన్ని నిరసిస్తున్నారు. రైట్, చెత్త వేస్తున్నారు. మేయర్ ఇంటి దగ్గర ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొని చాలా మంది మహిళలు అక్కడికి చేరుకొని చెత్తను మేయర్ ఇంటి ముందు వదిలేస్తున్నారు. ఒకసారి ప్రతినిధి కిషోర్ దగ్గరికి వెళ్దాం. ఎస్ కిషోర్, వినబడతలేదు మరి. అన్న త్వరగా తీసుకోండి లైవ్. వైరు తల్లి. అన్న త్వరగా తీసుకోండి లైవ్. వైరు తల్లి. అన్న త్వరగా తీసుకోండి లైవ్. వైరు తల్లి. అన్న త్వరగా తీసుకోండి లైవ్. రైట్, కడపలో చెత్త యుద్ధం ముదిరింది. మేయర్ సురేష్ బాబు ఇంట్లో చెత్త వేశారు మహిళలు. కడపలో కొద్ది రోజులుగా చెత్తకు సంబంధించిన దుమారం రేపుతోంది. అయితే చెత్త గనక వేయకపోతే వెంటనే మీరు మేయర్ ఇంటికి వెళ్ళి మేయర్ ఇంటి ముందు చెత్త వేయనంటగా ఎమ్మెల్యే పిలుపునిచ్చింది. ఎమ్మెల్యే పిలుపు మేరకి మాధవరెడ్డి పిలుపు మేరకి టీడీపీ ఆధ్వర్యంలో చెత్తతో పెద్ద ఎత్తున మేయర్ ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత చెత్తను మొత్తం కూడా మేయర్ ఇంటి ముందు వేశారు. ఒకసారి దానికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి కిషోర్ అందిస్తారు. ఎస్ కిషోర్. చెత్తపై రాజకీయాలు వివాదాస్పదానికి దారితీస్తాయి. ప్రస్తుతం ఏదైతే చెత్త సేకరణ విషయంలో ఎమ్మెల్యే ఇచ్చిన పిలుపు మేరకు అటు టీడీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు మేయర్ ఇంటి వద్దకు చేరుకోవడం జరిగింది. ఇక్కడ చేరుకున్న అనంతరం కూడా కొద్దిసేపు బైఠాయించి నిరసన వ్యక్తం చేసినటువంటి ఆందోళనకారులు ఆ తర్వాత లోనికి ప్రవేశించారు. లోనికి ప్రవేశించి మనం చూడొచ్చు, ప్రధానంగా ఇక్కడ విజువల్స్ అంతా గమనించవచ్చు. ఏదైతే వారు సేకరించినటువంటి చెత్త అంతా కూడా ఇంట్లో వేసినటువంటి పరిస్థితి. ఒక రకంగా ఇక్కడికి వైసీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే ఉద్రిక్త పరిస్థితి దారితీస్తానటువంటి భావనతో ఇప్పటికే ఏదైతే పోలీసులు చేరుకోవడం జరిగింది. అదేవిధంగా చెత్త పూర్తి స్థాయిలో ఇక్కడ వేశారు. చెత్త మనం చూడొచ్చు, ఇంటి ముందు కూడా అటు తాపల పైన కూడా మొత్తం అంతా కూడా చెత్త పేరుకోబడినటువంటి పరిస్థితి ఉంది. అయితే చెత్త పేరుకోబడినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడ ఏదైతే మనం చూడొచ్చు, ప్రధానంగా విజువల్స్ లో ఇంటి వద్ద సేకరించినటువంటి చెత్తనంతా కూడా పూర్తి స్థాయిలో ఇక్కడికి తీసుకురావడం జరిగింది. వీరంతా కూడా చెత్త ఇక్కడ వేశారు. అయితే ఇది ప్రధాన కారణం, గత కొంతకాలంగా ఏదైతే చెత్త సేకరణ జరగడం లేదన్నటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే ఒక్కసారిగా కూడా చెత్త సేకరణ చేయనటువంటి నేపథ్యంలో కూడా మేయర్ ఇంటి వద్ద చెత్త వేయాలంటూ కూడా ఎమ్మెల్యే మాధవిరెడ్డి పిలుపునిచ్చింది. ఆ పిలుపు మేరకే అటు ఎవరైతే టీడీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు నినాదాలు చేయడం జరిగింది. అయితే మహిళలు పెద్ద ఎత్తున ఇక్కడ నినాదాలు చేసిన అనంతరం కూడా మనం చూడొచ్చు, ప్రధానంగా విశ్వాసంలో మేయర్ ఇంటి వద్ద కూడా ఒక రకంగా చెత్త పేరు ఎక్కడైతే వీధుల్లో ఉన్నటువంటి చెత్త అంతా కూడా ఇక్కడ తీసుకొచ్చి అంటే ఒక రకంగా ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. అయితే ఈ క్రమంలో అటు పోలీసులు కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఎవరైతే టీడీపీ శ్రేణులు కూడా వారిని హెచ్చరించి బయటికి పంపించేశారు. అయితే ఈ నేపథ్యంలో కడప నగర మేయర్ సురేష్ బాబు సోదరుడు ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కడపలో క్లీన్ అండ్ క్లీన్ జరుగుతుంది, ఎక్కడే గానీ ఏమి లేదు. ఒక ఎమ్మెల్యే అరాచకం చేస్తుంది. వచ్చి 2 నెలలు అవుతుంది వచ్చి. ప్రభుత్వం రావచ్చు కానీ ఈ విధంగా అరాచకాలు చేసినా మళ్ళీ మేము కూడా చేస్తాం, మాకు తెలుసు. అది పద్ధతి కాదన్నమాట. చూడండి, మీరే చూడండి ఎన్ని చేశారో. ఒక పద్ధతి కాదు అది. ఎమ్మెల్యే అయినారు, మంచిగా అందరితో మంచిగా ఉండాలండి. ఇదేంటి ఇళ్ల మీద అరాచకాలు చేయడము పద్ధతి కాదు. మేము కూడా రావచ్చు, అది పద్ధతి అయితే కాదు. సార్ అప్పుడు అంజోత్ భాష తమ్ముడు అన్నాడు, మీ ఇంటికి వస్తాం, ఇంట్లోకి వచ్చి ఎలా చేస్తాం. ఈ బుద్ధ కడపకు వచ్చి చెత్త వేస్తంటే ఏమన్నా కడప మా ఇంట్లో కడప చెత్త వేస్తామా?
ఇప్పుడు ఆమె చెప్పింది కడప ఇంట్లో చెత్త వేస్తాం, మేయర్ ఇంట్లో చెత్త వేస్తామనింది. అమ్మటాన్ని చెత్త వేస్తారు వచ్చి సార్ ఇది విపరీత వినియోగ బుద్ధి. 3 నెలలే అయింది వచ్చి గవర్నమెంట్ వచ్చి 3 నెలలే అయితేనే ఇంత అదే సామెత చెప్తాను. నేను చెప్పకూడదు అన్నమాట లైవ్ లో. మళ్ళా అంత వాళ్ళ ఇంట్లో మేము వస్తాం, మేము పోతాం, ఏం పోలేమా? ఎవరైతే చెత్త విషయంలో కూడా అటు టీడీపీ శ్రేణులు ఇక్కడికి వచ్చి చెత్త వేసిన తర్వాత కూడా పెద్ద ఎత్తున మేము ఇక్కడికి రావడం అయితే ఖాయం. ఎందుకంటే రానున్న రోజుల్లో కూడా ఉద్రిక్త పరిస్థితులు దారితీసే అవకాశాలు లేకపోలేదు. ఈ క్రమంలో అటు పోలీసు